హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మరికాడికి వచ్చినాం. సో మరికాడని అయితే ఇలా ముగ్గురం కూర్చున్నాం. చిన్న కళ్ళు తాగే సీన్ ఉన్నది. ఇలా స్పెషల్ ఏంటంటే మా కెమెరామ్యాన్ సంగీత అయింది. ఇలా పేరు వేయాలి సంగీతది. కెమెరామ్యాన్ ఇవ్వకపోతే అమ్మతో లొల్లే ఇస్తుంది. ఇక నేనే తీసినా పేరు వేయలే అని చెప్పేసి. సో ఈ లాగా సంగీత ఎట్లా రెడీ. ఇప్పుడు సంగీత కెమెరా ఇంత అందమైన కెమెరామ్యాన్ ఈ స్టైల్లో నీ అవ్వతో మనం ఎక్కడ చూడలేదు రా బాబు. మా వండరింగ్ మైండ్ జన్మ ధన్యమైంది రా బాబు. ఇక నువ్వు స్టిల్ ఉంటా నువ్వాను. సరేరా మరి ఇక బిజినెస్ అంటాను కదరా, ఏ బిజినెస్ చేద్దామని చెప్పురా నువ్వే. సరేరా మరి బిజినెస్ అంటాను కదరా, ఏ బిజినెస్ చేద్దామని చెప్పు నువ్వే. అరే సరేరా మరి బిజినెస్ అంటాను కదరా, ఏ బిజినెస్ చేద్దామో నువ్వే చెప్పు మరి. ఇదా ఆ టేక్ చూపిద్దాం మనలోకి ఎట్లా వచ్చిందా కెమెరామ్యాన్. ఏమన్నా తీసిందా? నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు చేసిన టేక్ కూడా అంతే అందంగా వచ్చింది. పార్టీ లేదా పుష్ప? అరే చింటిగా మనం ఏమైనా గుర్రం కాస్తాను రా, గుర్ర ఫామ్ పెట్టుకుంటాం రా, జీతాలం పెట్టుకున్నాం. ఓకే జాబ్ వచ్చింది. ఏం కత్తి అంటే ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంత జీతాలను పెట్టినా కూడా బీటెక్ చదివి గొర్రెలు ఫామ్ పెట్టుకున్నావు అంటారు. అద్దు తీరా అని ఏదైనా ప్రొఫెషనల్గా చేద్దాం రా. ఎంత అరే ఎంత జీతాలను పెట్టినా గొర్రెలు కత్తామనే పేరే వస్తుందిరా. అని ఏదైనా ప్రొఫెషనల్గా చేయాలరా. నేనా? ఓకే ఏం కాదు పెట్టుకోండి. జూమ్ తక్కువ చేయి, చెప్తానా జూమ్ ఎక్కువ చేయి. 105 ఉన్నదా? తిప్పుతాంటే తెలుస్తాను పైన కొస్తాకు పెంచట్లే అవుతుందా? అరే ఎంత జీతకాలం పెట్టుకున్నా కానీ గొర్రెల కట్టిన కిందకి వస్తాయిరా. మనం ఏదైనా ప్రొఫెషనల్ ఆలోచిద్దాం రా. క్లోజ్ క్లోజ్. అమ్మ కూడా ఇట్లది ఏంది స్టక్ అయింది. ఇప్పుడు సురేష్ ఇష్టం, నీకు ఇష్టం, నువ్వు కెమెరామ్యాన్ డిఓపి నీకు నచ్చింది పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్పు సురేష్. ఇక అవునరా అవునరా ఇటు చేసి వాళ్ళ డాడీని ఒప్పియాలి, వాళ్ళిద్దరు పెళ్ళి చేయాలరా. అవునరా ఇటు చేసి వాళ్ళ డాడీని ఒప్పియాలి, వాళ్ళిద్దరిని పెళ్ళి చేయాలరా. ఇప్పుడు మామకి పెట్టు. అంతే అక్కడ కూర్చో 105 పెట్టు. అవునరా ఇక అవునరా అవునరా చింటిగానే అమ్మ అన్నట్టు ఇక మన ఏజ్ కూడా మీద పడుతుందిరా. అవునరా చింటిగానే అమ్మ అన్నట్టు మనకు కూడా 30 ఏళ్ళు వచ్చినాయిరా. మనం కూడా ఇంట్లో కావాలి. అమ్మన్నట్టు మనకు కూడా 30 ఏళ్ళు వస్తాయిరా, మనం కూడా ఇంట్లో కావాలి. సురేష్ నువ్వాను. అరే ఫస్ట్ చింటిగాడు ఇంటోడు కానీరా, తర్వాత మనం ఐదాం. అరే ఫస్ట్ చింటిగాడు ఒక ఇంటోడు కానీ ఇంకా మనం కూడా ఐదాం తర్వాత. ఓకే అక్కడ పెట్టి ఇద్దట్లా ఇట్లా హ్యాండ్ కొట్టుకుంటారు. అది లాగా పెట్టి ఇట్లా ఇద్దరు హ్యాండ్ కొట్టుకుంటారు. రైట్ ఇప్పుడు మీకు అన్న అంటావు, నన్ను ఊకే తిడతావు. నువ్వు
ఆర్టిస్ట్ అని రెస్పెక్ట్ లేదు దాని పెద్ద. నువ్వనా అరే ఎక్కువ అట్లా పైసలు సెట్ చేసి ఆ లోన్ కడదామారా వచ్చేసాను లక్ష అరే ఎక్కువ అట్లా పైసలు సెట్ చేసి లోన్ కడదామారా ఎవరు ఇస్తారా మనకు భూమి అదురుతాను ఎందుకు అనుకున్నాను నేను. నువ్వు నడుస్తానవా? కూడా కొడితే ఎగిరిపోతావు దానికి సందీప్ మావా నవ్వే నేను అవుతలేను. ఎందుకో భూమి అదురుతాను అనుకుంటాను. చూస్తున్నావా నేను నడుస్తా. పప్పులు తిని నీ వెనకాల గ్యాస్ ఎత్తే నీ అబ్బా డబ్బాలుగా పడుతుంది. కానీ అన్న ఆకలి అవుతుంది అన్నయ్య. ఫోర్ అవ్వడానికి లాస్ట్ చూసిండ్రా నువ్వా ఒకసారి మామ కళ్ళు గురించి పెట్టానే ఎక్కినట్టుంది కళ్ళు. కళ్ళు ఎక్కి ఆకలి కింద పడతారు ఇట్లా అంటే వాళ్ళు నువ్వా మామ నువ్వు అట్లనే బాధలనే ఉండాలి కరెక్ట్గా ఉన్నది ₹1,00,000 నా బండి తాకట్టు పెడదాం ఇక. సబ్స్క్రైబర్స్ కి సురేష్ అన్న కన్ను కొట్టిండు తెలుసు. ఇప్పుడు మీరెవ్వరు చూడలేదు. ఓకే యాక్షన్ ₹1,00,000 సురేష్ నా బండి తాకట్టు పెడదాం ఇక. టైం ఉంటుంది 4:01 స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు అయింది స్విచ్ ఆఫ్. చూడలేను సౌండ్ వస్తుంది. లాగిడ పెడతాను అవ్వా మొత్తం లేచి మా అన్నం తీయరాదు ఎట్లా ఎంత కష్టపడుతాను వారం రోజులు తాగిన మొత్తం అయిపోయాయి అలా. ఇంతసేపు నేనే తీసిన కదా. ఎంత కష్టపడి తీస్తున్నాను. 4 టెక్నిక్ అన్నీ లేదు. నీకు ఏంది కోడి పానం నీకు ఉన్నదా నీకు ఎట్లా అంటే అటు కాలుతో మాది ఇంత బొత్తేసుకొని ఎన్నిసార్లు చెప్పాలన్నా తిట్టకన్నా. ఇటు డిస్క్ ప్రాబ్లంలు ఇటు బొత్తలు పెట్టుకొని 85 కిలోలు పెట్టుకొని వెయిట్ను తిత్తాను ఎట్లుంటుంది మాకు. గింబల్ తెచ్చుకుందాం. గింబల్ ఉన్నది ఆల్రెడీ ఫీల్ చేయలే ఇంకా. మరి గింబల్ స్టార్ట్ చేద్దాం కదా. ఇప్పుడు నువ్వాను తాకట్టు పెడదాం అన్నావు కదా బండి. సాగదీస్తున్నావు అన్న ఆకలి అవుతుందంటే. వాళ్ళు చెప్పిన 2 డైలాగులు క్లైమాక్స్ అసలు ఈ క్లైమాక్స్ అసలు మంచిగా రావాలి ఎమోషన్ రావాలి. ఆకలి అవుతుంది అధ్యక్ష. బండి తాకట్టు పెట్టినా కూడా తెలుపుతారా ఎట్లయినా. ఎట్లా ఈ విషయం తెలుసు కదా చింటిగానే డబ్బులు అడుగుదాం. చింటిగాంతో చెప్పి ఎట్లా అరే బండి తాకట్టు పెట్టినా తెలుపుతుందిరా అలా చింటిగానికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అప్పటికే చింటిగానికే జరిగింది చింటిగానికి ఇట్లా మీరు వచ్చింది చెప్తామారా వాళ్ళు అవుపడతాను. అచ్చా మనం బండి తాకట్టు పెట్టినా చింటిగాని తెలుస్తాయిరా. అచ్చా అది మనం బండి తాకట్టు పెట్టినా చింటిగానికి తెలుస్తాయిరా. ఇట్లా చింటిగానికి విషయం తెలుస్తాయారా చింటిగాతో చెప్తావా సరిగ్గా వాంతో చెప్తే ఏం కాదురా. వాంతో చెప్తే వాళ్ళు మళ్ళీ సీరియస్ అవుతారా. అసలే వాడు హ్యాపీగా ఉన్నాడు. నువ్వు వాడు సురేష్ అంటాడు కదా అచ్చా వాంతో చెప్తే వాడు సీరియస్ అవుతారా మళ్ళీ. అసలే వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు లావు తీయమన్నందుకు నా దాంతో నేను కొట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ముఖాలు మొత్తం మారిపోయినాయి ఎపిసోడ్ 16 కోసం అయితే. సో మా మామ కళ్ళు ఎర్రగానే సురేష్ కళ్ళు ఎర్రగానే నా కళ్ళు కూడా మొత్తం అయిపోయినాయి. సంగీతం ముఖం నల్లగైంది ఎందుకంటే ఎండలు ఘోరంగా కుడుతున్నాయి. అస్సలు వశపడతలేదు ఇక. అందుకే ఎపిసోడ్ 16 అయితే ఏదో అట్లయితే ఎండ్ చేసినాం. సో వీడియో చూసే వాళ్ళందరూ అయితే మన వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.